నమస్కారం వెల్కమ్ టు గాంధీవం ది యారో ఆఫ్ ట్రూత్. భారతదేశ పరిపాలనా చరిత్రలో ఒక చీకటి అధ్యాయానికి స్వస్తి పలుకుతూ నరేంద్ర మోదీ ప్రభుత్వం జన విశ్వాస్ బిల్లు 2026 ద్వారా నవభారత నిర్మాణానికి అత్యంత బలమైన పునాది వేసింది. దశాబ్దాల తరబడి మనల్ని వేధించిన లైసెన్స్ కోటా రెడ్ రాజ్ మనస్తత్వం నుంచి దేశానికి విముక్తి కలిగిస్తూ పౌరుల మీద మరియు దేశీయ పారిశ్రామికవేత్తల మీద సంపూర్ణ నమ్మకాన్ని ఉంచుకోవడమే ఈ చట్టం యొక్క పరమార్థం. స్వాతంత్రం వచ్చిన ఇన్నేళ్ల తర్వాత కూడా బ్రిటిష్ కాలపు బానిసత్వ చట్టాలతో చిన్న చిన్న పొరపాట్లకు కూడా జైలు శిక్షలు అనుభవిస్తున్న దుస్థితి ఈ సంస్కరణ మూలంగా తొలగిస్తుంది. ప్రభుత్వం ఇప్పుడు పౌరులను కేవలం చట్టాన్ని ఉల్లంఘించే నేరగాళ్లుగా కాకుండా దేశాభివృద్ధిలో సమాన భాగస్వాములుగా గుర్తిస్తోంది. ఈ మార్పు కేవలం చట్టబద్ధమైనది మాత్రమే కాదు, ఇది భారతీయ పరిపాలనా ధర్మంలో వచ్చిన ఒక గొప్ప తాత్విక విప్లవం. సుమారు 79 కేంద్ర చట్టాలలోని 784 నిబంధనలను సవరించడం ద్వారా సుమారు 717 నిబంధనలను నేరాల జాబితా నుంచి తొలగించడం ఒక అద్భుతమైన ఘట్టం. గతంలో ఫార్మా, రవాణా, మౌలిక సదుపాయాలు మరియు పట్టణ పరిపాలన వంటి కీలక రంగాల్లో చిన్నపాటి సాంకేతిక పొరపాట్లు జరిగిన తీవ్రమైన కోర్టు కేసులు, అమానవీయమైన జైలు శిక్షలు ఉండేవి. కానీ ఇప్పుడు మినిమం గవర్నమెంట్ మ్యాక్సిమం గవర్నెన్స్ సూత్రం ప్రకారం శిక్ష కంటే కూడా తప్పుని సరిదిద్దుకోవడానికి అవకాశం ఇచ్చే ఉన్నతమైన పద్ధతిని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మొదటిసారి తప్పు చేసినప్పుడు హెచ్చరికలు జారీ చేయడం, మెరుగుపరుచుకోవడానికి తగిన సమయం ఇవ్వడం వంటి చర్యలు ప్రజల్లో జాతీయ బాధ్యతను పెంచుతాయే తప్ప భయాన్ని కాదు. ఇది సామాన్యుడి ఈజ్ ఆఫ్ లివింగ్ను పెంచడమే కాకుండా అంతర్జాతీయ వేదికలపై భారత్ సగర్వంగా తల ఎత్తుకొని నిలబడేలా చేస్తుంది. ముఖ్యంగా మన దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి ఎంఎస్ఎంఈలు మరియు దాదాపు 2.12 లక్షల పైగా ఉన్న స్టార్టప్లకు ఈ బిల్లు ఒక సంజీవిని వంటిది. చిన్న చిన్న క్లారికల్ తప్పుల కోసం కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ల ద్వారా తద్వారా సమస్యలను పరిష్కరించుకునే వెసులుబాటు కల్పించడం ద్వారా యువ పారిశ్రామికవేత్తలకు వేధింపుల నుంచి విముక్తి లభిస్తుంది. దీనివల్ల మన దేశ యువత మేధస్సు లీగల్ చిక్కుల్లో పడకుండా సరికొత్త ఆవిష్కరణలతో ప్రపంచ మార్కెట్ను శాసించే అవకాశం దక్కుతుంది. న్యాయ వ్యవస్థపై ఉన్న కోట్లాది పెండింగ్ కేసుల భారాన్ని గణనీయంగా తగ్గించడం ద్వారా నిజమైన బాధితులకు త్వరిత న్యాయం అందేలా ఈ చట్టం మార్గం సుగమం చేస్తుంది. ఈ చట్టం కేవలం నిబంధనల సవరణ మాత్రమే కాదు, ఇది ప్రపంచ యవనికపై భారత ఆర్థిక సత్తాను చాటి చెప్పే ఒక వ్యూహాత్మక అస్త్రం. అంతర్జాతీయ పెట్టుబడులు ఏ దేశంలోనైనా వ్యాపారం చేయాలనుకున్నప్పుడు అక్కడ ఉండే చట్టపరమైన సంక్లిష్టతను గమనిస్తారు. ఈ క్రమంలో జన విశ్వాస్ బిల్లు భారత్ను అత్యంత పారదర్శకమైన మరియు లో కాంప్లయన్స్ బర్డన్ కలిగిన ఆర్థిక వ్యవస్థగా ప్రపంచానికి పరిచయం చేస్తుంది. మన దేశీయ వనరులను క్రమశక్తిని అనవసరమైన కేసుల నుంచి విముక్తం చేసి వాటిని కేవలం ఉత్పాదక వైపు మళ్లించడం ద్వారా $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ వైపు మనం వేగంగా అడుగులు వేయగలం. ఇది విదేశీ శక్తుల జోక్యం లేని స్వయం సమృద్ధి కలిగిన ఆత్మనిర్భర్ భారత్ కల సాకారం కావడానికి అవసరమైన ధైర్యాన్ని మన పారిశ్రామికవేత్తలకు అందిస్తుంది. అంతేకాకుండా ఈ సంస్కరణ భారత్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ హబ్గా మారుస్తుంది. పారదర్శకమైన, ముందే అంచనా వేయదగిన మరియు పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణం ఏర్పడడం వల్ల విదేశీ పెట్టుబడులు దేశంలోకి వెల్లువిరుస్తాయి. ఇది కేవలం ఆర్థిక సంస్కరణ మాత్రమే కాదు, ఇది ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ప్రతి భారతీయుడి ఆత్మగౌరవాన్ని కాపాడే ఒక రక్షణ కవచం. ప్రభుత్వం మరియు పౌరుల మధ్య ఉన్న అపనమ్మకాన్ని తొలగించి పరస్పర సహకారం మరియు విశ్వాసం ప్రతిపదికన నవభారతాన్ని నిర్మించే దిశగా వేసిన ఈ అడుగు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. ఇక చివరిగా చెప్పాలంటే జన విశ్వాస్ బిల్లు అనేది కేవలం కాగితాల మీద మారిన చట్టం కాదు, అది పౌరుడిపై దేశం ఉంచిన అమితమైన నమ్మకం. బానిసత్వపు ఆనవాళ్లను తుడి చేస్తూ భయం స్థానంలో బాధ్యతను, శిక్ష స్థానంలో సంస్కరణను, సంక్లిష్టత స్థానంలో సరళతను నింపుతూ సాగుతున్న ఈ ప్రయాణం దిశగా ప్రతి భారతీయుడు గర్వపడాలి. అపనమ్మకపు మేఘాలను చీల్చుకుంటూ ఉదయించిన ఈ విశ్వాసం భారతదేశాన్ని ప్రపంచ అగ్రగామిగా శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థగా నిలబెడుతుంది. నవభారత గమనం ఇక నమ్మకంతో సగర్వం. జై హింద్. భారత్ మాతాకి జై.